43 వచనం చదువుకుందాం. హ్మ్. చదువమ్మా చదువు. హ్మ్. అతనితో చెప్పాను, బెత్సయిదా వాడు కనుక హ్మ్. కాపురస్థుడు ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. చాలమ్మ చిన్న ప్రార్థన చేస్తున్నాం, కళ్ళు మూసుకుందాం. దేవుడి ఈ వాక్యం ద్వారా ఈ రాత్రి కాలం మనతో మాట్లాడలాగిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా, గడిచిన కాలం అంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన ఆయన ఈ రాత్రి కాలం మరోసారి మీ సన్నిధిలో చేరి ప్రభా, ఈ విధంగా మీ నామాన్ని స్తుతించి మహింపరిచే భాగ్యం మాకు ఇచ్చిందేవా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి అయ్యా, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం దయచేయండి. మీ ఆత్మతో మీ వాక్యంతో ప్రతి ఒక్కరు నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగో నేను ఇంతవరకు పాటల ద్వారా మహిం పొందారు, మీకు వందనాలు. వాక్యం ధ్యానించుకున్న వాక్యం మాతో మాట్లాడండి ప్రభా. ఆ వాక్యం ద్వారా మా హృదయాలతో మాట్లాడి మీ నామాన్ని మహింపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. మీకు మహిమకరంగా జరిగించమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీద మనుష్య కుమారుడుగా ఉన్న దినాల్లో జరిగిన సంఘటన. యేసు ప్రభు ఆయన శిష్యులని ఏర్పరచుకునే పరిస్థితిలో భాగంగా ఆయన ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ మరునాడు గలిలయ అనే ప్రాంతానికి వెళ్ళగొని పిలుపుని కనుగొని నన్ను వెంబడించమని ఆయన ఒక శిష్యునిగా చేసుకున్నాడు. అయితే పిలుపు బెత్సయిదా వాడు గనుక ఆంద్రయ, పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. పిలుపు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్టయితే ఫిలిప్పు నతనయేలు అనే ఒక వ్యక్తిని కనుగొన్నాడు. వాళ్ళు బెత్సయిదా వాళ్ళు. అంటే ఫిలిప్పుకి స్నేహితుడిని చరిత్రలో రాయబడిన మాట అంటే ఫిలిప్పుకి అతను మంచి స్నేహితుడు నతనయేలు కూడా. అయితే నతనయేలుకి యేసు ప్రభు గురించి తెలియదు. అందరూ యూదులే, అందరూ ఇజ్రాయేలీలే, కానీ నతనయేలుకి యేసు ప్రభుని గురించి తెలియదు. ఆయన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మెస్సయ్య వస్తాడు, ఆయన మనం చూడాలి, ఆయన మనకి ఆదరణ కలుగజేస్తాడు అనే ఆలోచనతో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఫిలిప్పు వెళ్ళి నతనయేలుతో మాట్లాడతాడు. నతనయేలు, నేను మన మోషే రాసిన ధర్మశాస్త్రం కావచ్చు, మన ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు కావచ్చు, అన్నిట్లో ఎవరిని గురించి రాశారో వాళ్ళు, ఆయన నేను చూశాను, ఆయన నేను కనుగొన్నాను అని అని అన్నప్పుడు వెంటనే నతనయేలు అంటాడు, ఆ నజరేతు నుంచి ఏదైనా రాగలదా అని నజరేతు అనే గ్రామాన్ని, ప్రాంతాన్ని గురించి ఆయన మాట్లాడతాడు. అంటే నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా? మంచిదంటే మెస్సయ్య నజరేతు నుంచి వస్తాడా? అంత పెద్ద పరిశుద్ధుడు, అంత గొప్ప దేవుడు నజరేతు అనే చిన్న గ్రామం నుంచి వస్తాడా అని ఒక అవిశ్వాసంతో, అపనమ్మకంతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం వాక్యంలో. అంటే నజరేతు అనే ప్రాంతం ఆ రోజుల్లో యేసు ప్రభు నివసిస్తున్న రోజుల్లో, ఆయన శరీరధారిగా ఉన్న రోజుల్లో నజరేతు అనేది ఎన్నిక లేని గ్రామం అది. అది చాలా చిన్న గ్రామం అది. దాంట్లో ప్రజలు కూడా చాలా కొద్ది మందే ఉంటారు. అంత మాత్రమే కాకుండా దాన్ని అసలు పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఆ నజరేతు అనే గ్రామాన్ని ఎవరు పట్టించుకోరు. ఒక గ్రామం ఉందని కూడా తెలియదు వాళ్ళకి. అలాగుంటది ఆ గ్రామము. అలాంటి గ్రామంలో నుంచి ఏదైనా మంచిది ఏదైనా వచ్చిద్దా? నువ్వు అటు అబద్ధాలు చెబుతున్నావు నాకు. ఏదైనా మంచిది రాగలదా? అని పిలుపుతోటి నతనయేలు అంటాడు. అయితే నతనయేలుతోటి ఫిలిప్పు ఏమంటాడంటే, వచ్చి చూడు అంటాడు. వచ్చి చూడు, నువ్వు చూడకుండా మాట్లాడొద్దు.
చూడకుండా అవిశ్వాసంగా మాట్లాడు మాకు. మేము కనుగొన్నాం యేసయ్యని, మెస్సీయని మేము కనుగొన్నాము. కావాలి నువ్వు వచ్చి చూడు అంటున్నాడు. అయితే నతనయేలు వెంటనే మాటలు విని వచ్చి చూసిన తర్వాత వెంటనే అక్కడ మనం చదివినట్టయితే ఆ మాటల్లో వచ్చి నతనయేలు వస్తాడు. వచ్చి చూడు అని పిలుపు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇతని గురించి అతను నతనయేలుకి పిలుపు మాట్లాడాడు. నతనయేలు వస్తున్నాడు. వస్తున్నప్పుడు యేసు ప్రభు నతనయేలుని చూసి అంటున్నాడు, ఇతను నిజంగా ఇజ్రాయేలీయుడే. ఇతని హృదయం చాలా యథార్థమైన హృదయం ఇతనిది. ఇతను మంచి హృదయము, ఏ కపటము ఈయన హృదయంలో లేదు. మంచి హృదయం కలిగిన వాడు అని నతనయేలు గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే నతనయేలుని యేసు ప్రభు ఎప్పుడు చూడలేదు. నతనయేలు కూడా యేసు ప్రభువుని చూడలేదు. అయితే ఆయన అంటున్నాడు, ఇతను ఏ కపటం లేవు ఈ హృదయం లేదు. మంచి హృదయం కలిగిన వాడు నతనయేలు అన్నప్పుడు నతనయేలు ఆశ్చర్యపోతాడు. నా గురించి ఈయనకెలా తెలిసింది? నా గురించి ఈయనకి ఎలా అర్థమైంది? నేను ఇంతవరకు ఎప్పుడు నన్ను చూడలేదు ఆయన. నేను చూడలేదు ఆయన. నన్ను ఆయన చూడలేదు. నా గురించి ఇంత మంచిగా చెబుతున్నాడు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడే అని అని ఆయన అడుగుతాడు. అయ్యా నా గురించి నీకు ఎలా తెలుసు? ఇంత కరెక్ట్‌గా చెబుతున్నావు నువ్వు అన్నప్పుడు, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూశాను నేను. ఆ అంజూరపు ఎక్కడో ఉన్నప్పుడు యేసు ప్రభు చూశాడంట ఆయన్ని. ఏదో ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన ఆ ప్రాంతంలో ఏం చేస్తున్నాడో, ఎలా నిలబడ్డాడో, ఏం మాట్లాడుతున్నాడో అక్కడ ఉన్నప్పుడు నేను నిన్ను చూశాను అంటాడు. అది నిజంగా ఆయన అంజూరపు చెట్టు కింద ఉన్నాడు. అది తెలుసుకొని నిజంగా అప్పుడు అంటాడు, ఆయన ఏమంటాడంటే, యేసు ప్రభు నువ్వు నీ బోధకుడా, నువ్వు దేవుని కుమారుడువు, ఇజ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక మనిషి హృదయం మారాలంటే, ఒక మనిషి దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళ హృదయాన్ని మార్చుకోవాలంటే, ఏదో దూరం నుంచి మాట్లాడటం కాదు కానీ, ఏదో చూడకుండా బయట ఉండి ఏదో మాటలు విని ఆలకించడం కాదు కానీ, యేసుప్రభు ఇక్కడ పిలుపు అంటున్నాడు, వచ్చి చూడు అంటున్నాడు. వచ్చి చూసి నతనయేలు యేసుప్రభుని చూసి ఆయన మాటలు విని, ఆయన చూసి ఆయన మాటలు విని, ఆయన యథార్థతను తెలుసుకొని, ఆయన హృదయంలో ఉన్నవన్నీ చెప్పిన వాడిని చూసి ఆయన నిజంగా నమ్మి, నువ్వు నిజంగా క్రీస్తువి, నువ్వు నిజంగా ఇజ్రాయేల్ ప్రజలకి రాజువి అని నతనయేలు యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఆయన రక్షకుడిగా అంగీకరించడమే కాకుండా ఆ నతనయేలు ఆయన శిష్యునిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుంటే ఏదో మనం బయట ఉండి మాట్లాడుకోవడం కాదు కానీ, దేవుని సన్నిధి రాకుండా ఆ దేవుని గురించి ఏదో తెలుసుకుందాంలే అనే ఆలోచన కాదు కానీ, ఆయన గురించి తెలుసుకోవాలంటే, మన రక్షణ పొందాలంటే, మన జీవితాలు మారాలంటే, ఆయన దగ్గరకు వచ్చి ఆయన చూసి, ఆయన మాటలు విని, ఆయన క్రియలు మనం చూసినప్పుడు, ఆయన కార్యాలు మనం చూసినప్పుడు, అప్పుడు మనకు అర్థమైద్ది ఆయన ఎలాంటి దేవుడో, ఎలాంటి యథార్థమైన దేవుడో. అంటే యేసు ప్రభువే మనం అందరితో డైరెక్ట్‌గా మాట్లాడడు గానీ, ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, మన హృదయాలు కదిలించబడుతున్నప్పుడు, ఇది నిజంగా దేవుని వాక్యమే. ఇది నిజంగా యేసు ప్రభు నిజంగా దేవుని కుమారుడే. ఆయన నిజంగా ఈ రాజే ఆయన ఇలా లోకానికి రాజుగా వచ్చాడు అని మనకు అర్థమైద్ది. అంటే నతనయేలు కూడా ఆయన ఎలా తెలుసుకున్నాడు? ఎలా మార్పు చెందాడు? అంతకుముందు ఆయన రక్షణ లేదు, మారు మనసు లేదు. ఆయన యేసుప్రభు శిష్యుడిగా మారిపోయాడంటే ఎలా మారిపోయాడంటే, ఆయన యేసుప్రభు ఆయన హృదయం చూశాడు. ఆయన హృదయాన్ని చూసి నువ్వు ఏ కపటమితనం లేదు అని అన్నప్పుడు వెంటనే ఆశ్చర్యపోయి, నిజంగా ఎవరు చెబుతారు ఈ విధంగా? మనుషులు చెప్పలేరు కదా! నిజంగా దేవుడైతేనే హృదయాలు తెలుసుకునే దేవుడు ఆయన. దేవుడైతేనే హృదయాలు కనుగొంటాడు, హృదయాలు పరిశీలిస్తాడు. ఎలాంటి హృదయం కలిగిన వారో దేవుడైతేనే చెప్తాడు, మనుషులు చెప్పలేరు. అది తెలుసుకొని వెంటనే ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన శిష్యునిగా మారిపోయినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్న మాటలు మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు విని ఆయన మాటల ప్రకారం మన జీవితాన్ని మార్చుకున్నట్టయితే దేవుడు మనల్ని కూడా ఆయన శిష్యునిగా లేకపోతే ఆయన బిడ్డగా మార్చుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన మనం వస్తున్నప్పుడు మన హృదయాన్ని చూస్తాడు. ఆయన ఎలాగైతే నతనయేలు వచ్చినప్పుడు ఆయన హృదయాన్ని దేవుడు చూశాడు, యేసుప్రభు చూశాడో, మనము కూడా దేవుని మందిరంలోకి వస్తున్నప్పుడే దేవుడు మన హృదయాలను చూస్తూ ఉంటాడు. మన హృదయంలో ఎలాగున్నాయి? కపటం లేని హృదయాలుగా ఉన్నాయా? మంచి హృదయాలుగా ఉన్నాయా? దేవుడు మనల్ని చూసి మనం పరిశీలించి దేవుడు మనతో మాట్లాడుతాడు. కొన్ని మాటలు దేవుని వాక్యం నుంచి దేవుని సేవకులు మాట్లాడుతున్నప్పుడు అదేదో మీ పర్సనల్‌గా తెలుసుకొని మాట్లాడే మాటలు కాదు.
మీరు ఎలాగ జీవిస్తున్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో, ఎక్కడికి వెళ్తున్నారో అవి తెలుసుకొని మాట్లాడే మాటలు కాదు. కానీ దేవుడు ప్రేరేపించిన మాటలు దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మన హృదయాల్లో తీసుకొని నిజముగా, అవును నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు. నిజంగా నా హృదయాన్ని గురించి దేవుడు చెప్పాడు. నిజంగా నా హృదయం ఇలాగే ఉంది. కాబట్టి దేవుడు నాతో మాట్లాడాడు అని మనం తెలుసుకొని దేవుడిని మహిమపరచాలి. కానీ ఏదో మనం తెలుసుకొని ఏదో మాట్లాడుతున్నారు, నా గురించి తెలుసుకొని ఏదో మాట్లాడుతున్నారు అని అనుకోకూడదు. ఇప్పుడు ఆవిడ నతనీలు అనుకోవచ్చు. ఇతను నా గురించి ఏదో వినుంటాడు యేసు ప్రభు, ఎక్కడో విని నా గురించి మాట్లాడుతున్నాడులే అనుకోవచ్చు. అలా అనుకోలేదు కానీ, ఆయన దేవుడు మాట్లాడుతున్నప్పుడే ఆయన హృదయంలో తీసుకున్నాడు. ఈ నిజంగా దేవుని కుమారుడైన, నిజంగా ఇజ్రాయేలుకి రాజు అయిన, నిజంగా దిగి వచ్చినవాడు ఈ లోకానికినా అని ఆయన సొంత రక్షణగా అంగీకరించాడు. మన హృదయాలు కూడా కపటం లేని హృదయాలుగా, యథార్థమైన హృదయాలుగా ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ పిలుపు ఏమంటున్నాడంటే, వచ్చి చూడు, వచ్చి చూస్తే నీకు అర్థమయ్యేది. గమనించినట్టయితే మనం ఏదైనా ఒక ఒక చెరువు దగ్గరికి వెళ్ళామనుకో, లేకపోతే ఒక బావి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు మనం బయట ఉండి ఒడ్డు నుండి ఏదైనా రాయేస్తే మనకు లోతు తెలియదు. లోతు తెలుసుకుందామని ఒక రాయేస్తాం. రాయేస్తే మనకి ఏం అర్థమైద్ది? ఏం అర్థం కాదు. ఎంత లోతుందో మనకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమైద్ది? దాంట్లో దిగితే అర్థమైద్ది మనకి. ఆ చెరువులోనో లేకపోతే ఆ బావిలోనో దిగితే ఎంత లోతుందా? మనిషి లోతుందా? ఇద్దరు మనుషుల లోతుందా? అనేది మనకి ఎప్పుడు తెలిసిద్ది? దాంట్లో దిగితే తెలిసిద్ది. అది అంటాడు ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్టయితే, దేవుని సన్నిధికి వచ్చి చూస్తే మనకు అర్థమైద్ది యేసుప్రభు ఎలాంటి వాడో. రుచి చూసి తెలుసుకోండి యెహోవా ఉత్తముడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, చాకు శ్రయించి నే ధన్యుడనైతేని, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతేని, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతేని. హల్లెలూయా. రుచి చూసి మనం దేవుణ్ణి ఎరగాలి. ఆయన రుచి చూసి మనం తెలుసుకోవాలి. ఎలాంటి దేవుడో, ఎలాంటి గొప్ప దేవుడో రుచి చూసి మనం ఎరిగితే ఆయన గురించి, ఆయన ఎలాంటి గొప్ప దేవుడో, ఎలాంటి గొప్ప కార్యాలు చేసే దేవుడో, ఎలాంటి అద్భుతాలు చేసే దేవుడో, ఎలాంటి రక్షకుడో, ఆయన సన్నిధికెళ్తే మనం ఏమి పొందుకోగలమో, ఆయన సన్నిధికెళ్తే మన కుటుంబంలో, మన జీవితాల్లో ఎంత ఆనందం వస్తుందో రుచి చూసి మనం ఎరగాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే మనము దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాటలు విని రుచి చూసి తెలుసుకొని, ఆయన మాటల్లో మాధుర్యం ఏమిటో, ఆయన మాటలో మంచి మాటలు ఏమిటో, యథార్థమైన మాటలు ఏమిటంటో అన్నీ మనం తెలుసుకొని ఆయన ఆయన గుర్తెరగాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ నతనీయేలు కూడా, ఆయన కూడా దేవుని దగ్గరకు వచ్చి ఆయన మాటలు విని ఆయన హృదయాన్ని పరిశీలించిన యేసుప్రభువుకి వచ్చి దగ్గరికి వచ్చి ఆయన రుచి చూసి తెలుసుకున్నాడు. ఆయన ఉత్తముడు అనుకున్నాడు, ఆయన రాజు అనుకున్నాడు, ఆయన యేసుప్రభు అనుకున్నాడు, ఈ లోకానికి దిగి వచ్చిన రాజు అని ఆయన 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 గురించి మాట్లాడినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి దేవుని మంటారు ఇక్కడ ఈ నతనీయేలు గురించి మనం చూస్తే, నతనీయేలు బెత్సయిదా వాడు. ఆ గలిలయ అనే ప్రాంతంలో, బెత్సయిదా అనే ప్రాంతంలో, ఆ నజరేత్ అనే ప్రాంతంలో ఉండే ఒక వ్యక్తి ఈయన.
పిలుపుకి స్నేహితుడు ఆయన. అయితే పిలుపు దేవుడిని ఎరిగినప్పుడు పిలుపు యేసుప్రభు గురించి చెప్పినప్పుడు ఆయన వచ్చి ఆయన మారుమనసు రక్షణ పొందాడు. అయితే అప్పటినుంచి కూడా ఆయన జీవితాన్ని పూర్తిగా దేవునికి అప్పగించేశాడు. పూర్తిగా దేవునికి అప్పగించేసి చివరికి శిష్యులు ఎలాగ మరణించారో మనం చాలా సార్లు చెప్పుకున్నాం మనం. ఎలాగ హతసాక్షులు అయిపోయారో ఈ నతనయేలు కూడా ఎలాగ చచ్చిపోయాడంటే ఆయన ఆయన తోలు ఒలిచారంట ఆయన. బతికుండగానే ఆయన తోలు ఒలిచేసారంట. చర్మం అంతా ఒలిచేసారంట. అల్లాడిపోతున్నా, కేకలేస్తున్నా అలాంటివి జరుగుతున్నా కానీ అలాగ మనిషిని బ్రతికున్నప్పుడు తోలు అలాగ ఒలిచి కత్తితోటి అలాగ మనం పశువు తోలు తీస్తారో అలా తీసి ఆమెను చంపేశారంట. అంటే దేవుని దగ్గరికొచ్చి రక్షణ పొందిన తర్వాత ఆయనకి ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు. దేవునికి ఇష్టమైన వాడిగా మారిపోయాడు. అంటే దేవుడి దగ్గరికొచ్చి రక్షించబడిన తర్వాత ఎలాంటి జీవితము జీవించాలో వెనుతిరిగి చూడకుండా ప్రాణమైన అర్పించే విధంగా ఎలా ఉండాలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అంటే వచ్చి చూసి నమ్మాడు, నిజముగా నమ్మాడు, నిజంగా లోకరక్షకుడు అని నమ్మాడు ఆయన. గమనించినట్టయితే మరొక వాక్యం మనం చూసినట్టయితే లోకాసు వార్తలో 2వ అధ్యాయంలో అక్కడ కూడా సుమియోను అనే ఒక దేవుని సేవకుడు, సుమియోను అనే ఒక వ్యక్తి మనం చూసినట్టయితే ఆయన కూడా దేవుని దగ్గర యేసు ప్రభువుని చూడాలని ఎంతో కాలం నుంచి ఆశపడుతూ ఉన్నాడు. మనం చూసినట్టయితే 2వ అధ్యాయంలో 25వ వచనం చదువుదాం. యెరూషలేమునందు సుమియోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడును అయి ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను నాదా నీ మాట చొప్పున సమాధానముతో నీ ఆశను పోలించుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచి నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ సుమియోను అనే వ్యక్తి చాలా పెద్ద వయస్సు, చాలా ముసలివాడు అయిపోయాడు. వయసు కూడా దాటిపోయింది. అయితే దాటిపోయిన ఎందుకని చనిపోలేదు అంటే దేవుడు ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నువ్వు యేసు ప్రభుని చూడక మునుపు నువ్వు మరణించవు అనే ఒక వాగ్దానము ఆయనకి ఇచ్చాడు. అందుకని యేసు ప్రభు పుట్టే వరకు కూడా ఆయన చనిపోకుండా అలాగే ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కనిపెడుతూ ఉన్నాడు. ఇజ్రాయేలుకి ఒక ఆదరణకర్త రావాలి, ఆదరణ కలిగించేవాడు ఒక ఆయన రావాలి, ఆయన వస్తాడు అని ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తున్నప్పుడు ఆయన యేసు ప్రభు మరియకి యేసుకి జన్మించిన తర్వాత వాళ్ళు తీసుకొని 8వ రోజు దేవాలయంలో తీసుకొస్తారు. 8వ రోజు తీసుకొచ్చి సున్నత చేయిస్తారు, పేరు పెడతారు. అలాగ జరగడానికి దేవాలయంలోకి తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు సుమియోను ఆయన లోపలికి వెళ్ళి ఆయన చూసినట్టుగా మనం చూస్తాం వాక్యంలో. ఆయన చూడాలని ఎంతో కాలం నుంచి ఆశపడుతున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను కళ్ళారా చూశాను, నేను చూడాలని ఆశపడ్డాను, నేను చూశాను, ఈ గొప్ప రక్షణ నేను చూశాను, ఎంతో కాలం నుంచి నేను చూడాలనుకుంటున్నాను, ఇప్పుడు నేను కళ్ళారా రక్షకుడిని చూశాను, ఈ జీవితం ఇంకా చాలు, నాకు ఈ బ్రతికి ఇంకా నాకు చాలు, ఇక నన్ను ఇక్కడ ఈ లోకాల నుంచి తీసుకో ప్రభు అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు సుమియోను. అంటే వచ్చి ఆయన చూశాడు అనమాట. వచ్చి చూడుడి అనే పిలుపు ఎలాగైతే మాట్లాడాడో ఈ సుమియోను కూడా వచ్చి చూసి ఆయన రక్షణ చూసి ఈ లోకానికి రక్షకుడు వచ్చాడు, ఇంకా చాలు, నాకు ఇంతకాలం చేసిన ప్రార్థన ఫలించింది అని నేను కళ్ళారా చూశానయ్యా, ఇంక నేను చాలు, ఈ జీవితానికి చాలు ప్రభు అని తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం వాక్యంలో. అంటే షిమ్యోను ఎంత సంతోషంతో ఎంత ఆనందంతో ఉన్నాడు. ఎందుకంటే కొంతకాలంగా కొన్ని సంవత్సరాలకు ప్రార్థన చేస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతూ ఉన్నారు. దాదాపు 400 సంవత్సరాల పాటు దేవుడు ఆయన దర్శనం కరువైపోయింది ప్రజలకి. అంతకాలం దూరం అయిపోయాడు. ఆ దూరం అయిపోయినప్పుడు వాళ్ళ జీవితంతో వ్యర్థమైపో అంటే దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నారు ఇజ్రాయేలీయులు.
అనేక మంది రాజులు వస్తున్నారు, వాళ్ళని తీసుకెళ్తున్నారు, కొడుతున్నారు, లేదా బానిసలను చేసుకుంటున్నారు, వాళ్ళ దేశాలను తీసుకెళ్ళి పనులు చేయించుకుంటున్నారు. రకరకాల శ్రమలు, ఇబ్బందులు పడుతున్నప్పుడు, వాళ్ళు వేదనతో ఉన్నప్పుడు, ఈ షిమ్యోను లాంటి వారు కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడు జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. దేవుని స్తోత్రించలేదాం, హల్లెలూయా. వచ్చి చూసి ఆయన సంతోషించాడు. వచ్చి చూసి ఆనందించాడు. వచ్చి చూసి పరవశించినట్టుగా మనం చూస్తాం వాక్యంలో. జ్ఞానులు కూడా యేసుప్రభు జన్మించినప్పుడు వారు కూడా యేసుప్రభుని చూడాలని ఎంతో దూరం నుంచి వచ్చారంట. ముగ్గురు జ్ఞానులు. ముగ్గురో ఎంతమంది వచ్చారో తెలీదు కానీ జ్ఞానులు వచ్చారు. వాళ్ళు ఎందుకు ముగ్గురు అనుకుంటున్నామంటే బంగారము, సాంబ్రాణి, బోళం అర్పించారు కాబట్టి ముగ్గురు అనుకుంటున్నాం. కానీ మరి ఎంతమంది వచ్చారో నాకు చరిత్రలు చాలా మంది వచ్చినట్టుగా చరిత్రలు రాయబడి ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించినట్టయితే ఆ జ్ఞానులు కూడా ఎంతో దూరం నుంచి వచ్చి చూసి సంతోషించినట్టుగా మనం వాక్యం చూస్తాం. ఆ మాట చూద్దాం ఒకసారి. మత్తయి సువార్తలో ఉంటుంది చూడండి ఒకసారి. మత్తయి సువార్తలో జ్ఞానుల గురించి మాట్లాడుతూ ఆ జ్ఞానులు వచ్చి ఆయన చూసి వాళ్ళు సంతోషంతో ఆహ్, ఉన్నట్టుగా మనం చూస్తాం వాక్యంలో. 3వ అధ్యాయంలో 10వ వచనం చదువుదాం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ గమనించినట్టయితే వాళ్ళు చూసి పైన చూస్తే వాళ్ళు అత్యానందభరితులైపోయారంట. యేసు ప్రభుని చూసి ఎక్కడి నుంచో వచ్చేసారు. ఎక్కడి నుంచో దూర ప్రాంతం, దూర దేశాల నుంచి వచ్చారు. దూరదేశం నుంచి వచ్చి యేసుప్రభుని చూసి సంతోషించి ఆనందభరితులైపోయి అత్యానందభరితులైపోయినట్టుగా మన వాక్యం చూస్తున్నాం. ఎందుకు ఈ దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఆయన చూడాలంటే, ఆయన మాటలు వినాలంటే, లేదా మన జీవితాల్లో మారాలంటే, మన రక్షణ రావాలంటే ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటలు విని, ఆయన కార్యాలు విని, ఆ కార్యాలు చూసి మన జీవితాల్లో ఆయన్ని మనం ఆహ్వానించినట్టయితే, మన విశ్వాసంతో నమ్మకంతో ఉన్నట్టయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కావాలంటే మన విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. నతనయేలు నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా మాట్లాడాడు. ఎప్పుడైతే వచ్చి చూశాడో అప్పుడు విశ్వాసం వచ్చింది, ఆయనకి నమ్మకం వచ్చింది. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా కూడా వచ్చి చూడు, అప్పుడు నీకు అర్థమైందని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించి ఈరోజు మనం దేవుని చెందుకు వచ్చాం. మనం కూడా వచ్చినప్పుడు మనం మన జీవితాలు, మన హృదయాలు వాక్యానికి మనం మన ఆలోచన వాక్యం మన హృదయంలో తీసుకొని, ప్రభా ఈ వాక్యం నా గురించే మాట్లాడుతున్నావు, నా హృదయంలో క్రియ జరగాలి ప్రభా, నా హృదయంలో ఇంకా ఏ కపటం లేని మనస్సు నా హృదయం ఉండాలి, నతనయేలు వలె మంచి హృదయం నాకు కావాలి ప్రభా అని మన దేవుని దగ్గర మనం వేడుకున్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడు. లేకపోతే ఆయన బిడ్డలుగా, ఆయన శిష్యునిగా ఎలా చేసుకున్నాడో నతనయేలుని, అలాగే మనల్ని కూడా ఆయన శిష్యులుగా, ఆయన బిడ్డలుగా చేసుకుంటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి వచ్చి చూడాలి, దేవుని సన్నిధికి వచ్చి మనం చూడాలి, యేసు ప్రభువుని చూడాలి. ఆయన ఆయన ప్రసన్నతను దావీదు అంటాడు, నేను ఆయన ప్రసన్నతను చూడాలి, దేవుని ఆ మందిరంలో ఆయన ప్రసన్నతను చూడాలని ఆశపడుతున్నాను అంటాడు. ఆయన మందిరంలో నేను ఒక పచ్చని ఒలివ మొక్క వలె ఉండాలనుకుంటున్నాను అంటాడు. అంటే ఆయన ప్రసన్నత కావాలంటే దేవుని మందిరంలోకి వచ్చి ఆయన చూడాలి మనం. కాబట్టి ఎక్కడో బయట ఉండి మనం అనుకోవటం కాదు, మాట్లాడుకోవటం కాదు, కానీ బయట ఉండి ప్రార్థన చేస్తే ఏదో దేవుడు నాకు సహాయం చేయలేదు అనుకోకుండా దేవుని చెందుకు వచ్చి మనం ప్రార్థన చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనొక వ్యక్తిని గురించి మనం చూసినట్టయితే దేవుని వాక్యంలో లూకాసు సువార్త 19వ అధ్యాయంలో మొదట మనం చూస్తే జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు. ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరెను. పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు త్రోవను రానయుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. దేవుని స్తోత్రించుదాం, హల్లెలూయా. దేవుని గమనించినట్టయితే ఇక్కడ జక్కయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు. సుంకాలు వసూలు చేసేవాడు,
సుంక పన్ను వసూలు చేస్తూ ఉంటాడు. అన్యాయంగా బ్రతుకుతున్నవాడు, అన్యాయంగా జీవిస్తూ తీసుకునే దానికంటే ఎక్కువ తీసుకుంటూ, వడ్డీ తీసుకుంటూ ఆయన జీవితం అన్యాయంగా పాపుగా ఉన్నట్టుగా మనం చూస్తాం వాక్యంలో. పాపంతో నిండుకొని పోయిన వాడిగా ఉంటాడు. అలాంటి వ్యక్తి ఒకరోజు అనుకున్నాడు, యేసు ప్రభు ఈ ప్రాంతంగా వస్తున్నాడు కాబట్టి నేను చూడాలి అనుకున్నాడు ఆయన. చూడాలి నేను, ఆయన చూసి నేను ఆనందించాలనుకున్నాడు. ఎలాంటి వాడో చూడాలనుకున్నాడు. అయితే ఆ ఆశ ప్రకారము ముందుగానే వచ్చి ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎందుకంటే పొట్టివాడు కాబట్టి, ఆయన చుట్టూ అనేక ప్రజలున్నారు కాబట్టి, కనపడ్డ కాబట్టి యేసు ప్రభు ఒక ముందుగానే చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కూర్చొని ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ దారిన వస్తూ ఎవరిని చుట్టూ ఉన్న ప్రజలను చూడలేదు కానీ, పైనున్న జక్కయ్యను చూశాడు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నామంటే, యేసు ప్రభుని చూడాలని యేసు ప్రభుని చూడాలని అక్కడికి వచ్చి, ఇంటి దగ్గరికి వచ్చి చూసి చెట్టు ఎక్కి ఆయన చూడాలని ఆశపడ్డాడు. అయితే ఆయన చూడాలనుకున్నాడు కానీ యేసు ప్రభు ముందుగానే జక్కయ్యను చూశాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుని చెందుకొచ్చి మనము ఆయన్ని చూడాలి, ఆయన మాటలు వినాలి, ఆయన సన్నిధిలో మనం గడపాలి అని దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మనకంటే ముందు దేవుడు మనల్ని చూస్తాడు. ఇప్పుడు నతనయేలు వస్తున్నప్పుడు నతనయేలు చూడాలని వస్తున్నాడు. కానీ ముందుగానే దేవుడు చూసి యేసు ప్రభు చూసి మాట్లాడాడు. ఈ నిజంగా ఇశ్రాయేలుడే, ఈ నిజంగా ఏ కపటం లేదు ఈ హృదయంలో ఎలా మాట్లాడాడు అంటే ముందుగానే యేసు ప్రభు ఆయన దగ్గరికి వస్తే మనం వస్తూ ఉంటే మనం ముందుగానే గమనించేవాడు ఆయన. మన హృదయాన్ని గమనించేవాడు. మన కోసం ఎందుకు వచ్చాడు ఇతను అని ముందే గమనించి ఆయన వారి జీవితాల్లో ఘనమైన కార్యాలు చేయడానికి దేవుడు కోరుకుంటూ ఉంటాడు. చూశాడు, జక్కయ్యను చూశాడు. వెంటనే జక్కయ్య త్వరగా దిగు నువ్వు, నేను ఈరోజు నీ ఇంటికి రావాల్సి ఉన్నది అన్నాడు. వెంటనే జక్కయ్య సంతోషంతో ఆనందంతో త్వర దిగాడు. యేసు ప్రభు ఇంటికి చేర్చుకున్నాడు. ఇంటికి చేర్చుకున్న తర్వాత వెంటనే యేసుప్రభు మాట్లాడాడో తెలీదు, మనకి రాయబడలేదు కానీ ఇక్కడ ఆయన ఏం మాట్లాడాడో ఏమో తెలియదు కానీ ఇంటికి వెళ్ళినమ్మటి జక్కయ్య అంటున్నాడు, అయ్యా నేను పాపం చేశానయ్యా, నేను అన్యాయంగా డబ్బు తీసుకున్నాను, నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నానో అవన్నీ నేను మరలా ఇస్తాను, అంతకంటే 4 వంతులు ఇస్తాను, నా డబ్బంతా కూడా పేదలకు ఇస్తాను సగము అని ఈ విధంగా పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. పాపం ఒప్పుకుంటూ ఉన్నాడు. నేను పాపం చేశాను, ఇంతమంది దగ్గర ఇలా తీసుకున్నాను, ఇంతమంది దగ్గర అన్యాయంగా తీసుకున్నాను అని ఆయన జీవితంలో ఉన్న అన్నీ ఒప్పుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో యేసు ప్రభు అంటాడు, ఈ నిజముగా అబ్రహాము కుమారుడే, ఈ నిజంగా అబ్రహాము కుమారుడే అని నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రక్షణ ఎలా వచ్చింది జక్కయ్య ఇంటికి? రక్షణ ఎలా వచ్చిందంటే ఆయన యేసును చూడాలనుకున్నాడు కాబట్టి, ఆయన యేసును చూడాలని ఎక్కడి నుంచో వచ్చి ఆ చెట్టు కూర్చున్నాడు కాబట్టి జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు మన ఇంటికి రక్షణ రావాలంటే, ఈరోజు మన హృదయాలు మారాలంటే, లేకపోతే మన హృదయాలు సరిచేసుకోవాలంటే మనం యేసును చూడాలి అనే ఆలోచన మనకు ఉండాలి. లేకపోతే యేసు దేవుని దగ్గరికి వచ్చి మనం గడపాలి, ఆయన సన్నిధిలో కూర్చొని లేకపోతే ఆయన దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే ఆయన మనకు కనపడతాడు, ఆయన దర్శనం కనపడిద్ది, ఆయన వెలుగు మనకు కనపడిద్ది, ఆయన మనతో మాట్లాడతాడు అనే ఆలోచన మనకు వచ్చినట్టయితే దేవుడు మనకంటే ముందు ఆయన మనల్ని చూస్తాడు. ఆయన మన హృదయం చూసి మన కుటుంబానికి మనకు రక్షణ ఇచ్చే దేవుడు ఆయన, మన కుటుంబాలు అవసరం తీర్చే దేవుడు ఆయన. వెంటనే జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. నీకు అబ్రహాము కుమారుడు ఇతను కూడా, అంటే ఆయన పాపాలన్నీ క్షమించబడ్డాయి. జక్కయ్య మారుమనసు పొందాడు, రక్షణ పొందాడు, దేవుని సొంత రక్షణగా అంగీకరించాడు. ఇకన ఆ వ్యాపారం మానివేసేయడం తెలియదు కానీ పూర్తిగా దేవుడిని అంగీకరించాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మారిపోవాలంటే, దేవుని రక్షణ మనకు రావాలంటే మన హృదయాలను పరిశీలించే దేవుడిని మనము గుర్తెరగాలి. ఆయన దగ్గరికి వచ్చి మనం చూడాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి మనం ఆయన గమనించి ఎలాంటి దేవుడు, ఎలాంటి గొప్ప దేవుడు అయినా మనం చూడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు పిలుపు గురించి, నతనయేలు గురించి దేవుడు మనతో మాట్లాడాడు, షిమ్యోను గురించి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు, వచ్చి చూసి దేవుని చూసి వాళ్ళు తరించిపోయారు. జ్ఞానులు కావచ్చు, నతనయేలు కావచ్చు, షిమ్యోను కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న జక్కయ్య కావచ్చు, వీళ్ళందరూ కూడా గొల్లలు కూడా. జ్ఞానులు వచ్చిన తర్వాత జ్ఞానుల కంటే ముందు గొల్లలే వస్తారు. మొట్టమొదటిసారిగా యేసు పుట్టిన తర్వాత గొల్లలే వస్తారు. వాళ్ళు వచ్చి చూసి సంతోషంతో ఆనందంతో గంతులు వేసుకుంటూ పోయి అనేక మందికి ఇదిగో మేము చూసామో రక్షకుడు ఇచ్చాడు అని ఎక్కడి నుంచో వచ్చారు. గొర్రెలు మేపుకుంటూ ఉన్నారు పొలాల్లో వాళ్ళు. దేవునితో వచ్చి ఎప్పుడైతే వాళ్ళకి చెప్పిందో ఆ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి చూసి సంతోషంతో ఆనందంతో గంతులు వేసి పోయి అనేక మంది ప్రకటించుకుంటూ పోయారు. మేము దేవుని బిడ్డను చూసాం, రక్షకుడిని చూసాం మేము అని ప్రకటించుకుంటూ పోయారు. దేవుని బిడ్డను గమనించాడంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం కూడా చూసి దేవుడిని చూసి సంతోషించే వారిగా,
దేవుని మాటలు విని మనం సంతోషించేవారుగా, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు, మన హృదయాలతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని దాసుల ద్వారా, వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని మన హృదయంలో తీసుకొని, ఇదిగో నా హృదయం కూడా ఇలాగ ఉంది కాబట్టి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నతనయేలు గురించి నీ హృదయం చాలా మంచిగా ఉంది. ఏ కపటము నీ హృదయంలో లేదు. నిజంగా నువ్వు ఇశ్రాయేలుడివే అని ఎంత ఖచ్చితంగా యేసుప్రభు మాట్లాడాడు. అంటే ఎవరి గురించైనా ఒక దేవుడు అంత ఖచ్చితంగా మాట్లాడాడంటే మామూలు మనిషి కాదు కదా! యేసుప్రభు దేవుడు, దేవాది దేవుడే ఒక మనిషిని గురించి నీ హృదయం చాలా స్పష్టంగా ఉంది. నీ హృదయం కపటము లేదు, మంచి హృదయం కలిగినాడంటే ఎంత మంచివాడు ఇక నతనయేలు. ఏ కపటము లేకుండా ఉన్నవాడు నతనయేలు. ఈరోజు మనల్ని కూడా దేవుడు అలా మాట్లాడాలనుకుంటున్నాడు. మనల్ని కూడా అలా పిలవాలనుకుంటున్నాడు. నీ హృదయం ఏ కపటం లేదు. యథార్థమైన హృదయం నీ హృదయం కలిగి ఉంది అని దేవుడు కూడా మన గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అలా మాట్లాడాలంటే మనం కూడా ఏం చేయాలి? మన హృదయాలు కూడా సరిచేసుకొని, మన హృదయాలు కూడా ఏ కపటము, ఏ పాపం అనేది, ఏ దోషం అనేది మన హృదయాల్లో లేకుండా మనం తీసివేసుకొని, దేవుని సన్నిధికి వచ్చి మనం చూసి దేవుని మాటలు విని, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు హృదయాలు సరిచేసుకున్నట్టయితే, ఒక నతనయేలు వలె లేకపోతే ఒక జక్కయ్య వలె హృదయాలు మార్చుకొని, దేవుడిని అంగీకరించి, కుటుంబానికి రక్షణ పొందుకోవడం కాకుండా వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి. దేవుని కోసం బ్రతికారు. దేవుని కోసం జీవించారు. నతనయేలైతే ఘోరమైన మరణం, అది చాలా ఘోరమైన మరణం. ఎంతో చదువుతుంటే నాకు అర్థం చూశాను నేను. చాలా ఘోరమైన మరణం అది. నేను మరి బ్రతికుండగానే తోలు ఒలిచేసారంట అలాగా. ఒకసారి ఆలోచన చేయండి అసలు. బ్రతికున్న మనిషిని అలా తీస్తే ఇంక కొన్ని జంతువులనైనా చంపి తీస్తారు తోలు. మనిషిని ఎలా చేశారో బ్రతికుండగానే తోలు అలాగ ఒలిసేరంట, కత్తులతోటి కోసేసారంట అలా. అంత మరణిస్తున్నా కూడా దేవుడిని సొంత రక్షణగా అంగీకరించారు వాళ్ళు. దేవుడు కాదంటే వదిలిపెడతారు వాళ్ళు. యేసుప్రభు దేవుడు కాదు అని ఒప్పుకుంటే వదిలిపెడతారు. కానీ వాళ్ళు ఏమాత్రం ఎందుకంటే వాళ్ళు చూసారు కాబట్టి, యథార్థమైన దేవుడు తెలుసుకున్నాడు కాబట్టి, ఎలాంటి గొప్ప దేవుడు అని తెలుసుకున్నారు కాబట్టి, ఆయన కోసం చనిపోవడానికి కూడా ఇష్టపడ్డారు. ఆయన కోసం చనిపోయి హతసాక్షులు అయిపోయారు దేవుని కోసం. కాబట్టి అలాగ మనం కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని కోసం బ్రతికేవారిగా, దేవుని కోసం జీవించేవారిగా, మన హృదయాలు మార్చిన దేవుడు. ఈరోజు మనం వచ్చాడు కూర్చున్నామంటే ఎందుకు కూర్చున్నాం మనం? చాలామంది రాలేదు. చాలామంది పనిలో, గ్రామంలో తిరుగుతూ ఉన్నారు. చాలా రకరకాల వ్యసనాల్లో ఉన్నారు. రకరకాల ఆలోచన అలవాట్లతో ఉన్నారు. ఈరోజు మనందరూ వచ్చాడు కూర్చున్నామంటే ఎందుకు కూర్చున్నాము? దేవుడు మన హృదయాలు మార్చాడు కాబట్టి, మన హృదయాలైనా మనం పరిశీలించాడు కాబట్టి, మనతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు కాబట్టి, మన మనస్సులు మార్చాడు కాబట్టి, ఈ విధంగా వచ్చి కూర్చున్నాం. రక్షణ పొందకపోని వచ్చి మందిరంలో ఉన్నామంటే దేవుని ప్రణాళిక మన పట్ల ఉంది. దేవుడు మన గురించి ఆలోచనతో ఉన్నాడు. దేవుడు మన జీవితంలో ఏదో చేయాలని ఆలోచన చేస్తున్నాడు. దేవుడు మన కుటుంబంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. మొదటగా మనం అందరూ రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. రక్షణ పొంది ఆయన దగ్గరికి వచ్చి మనం వేడుకున్నట్టయితే నువ్వు ఏది అడిగినా కానీ దేవుడు ఇస్తాడు. నా యందు నీవు, నీ యందు నేను, నా యందు నువ్వు ఉన్నట్టయితే నువ్వు ఏది ఇష్టమో అడుగు, నేను నీకు ఇస్తానంటాడు దేవుడు. నీకు విశ్వాసం ఉంటే, నా యందు విశ్వాసం ఉంటే నీకు ఏదైనా అడుగు నేను ఇస్తాను అంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడి అక్కడ మాటలు. అలాగే మనం కూడా దేవునికి ఇష్టమైన వారిగా ఉంటే మనం ఏది అడిగినా కొన్ని దేవుడు మనకిస్తాడు. కాబట్టి అలాగే దేవుడిని అడుగుదాం, దేవుడిని పొందుకుందాం. దేవుని దగ్గర నుంచి మనం యథార్థమైన హృదయం కలిగిన వారిగా పొందుకుందాం. ఆయన నమ్ముదాం. నిజంగా రాజు ఆయన, నిజంగా మెస్సయ్య, నిజంగా మన కోసం దిగి వచ్చిన రక్షకుడు. ఇంకా మనం గమనించినట్టయితే ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తా. యోహాను సువార్తలోని గమనించినట్టయితే 4వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. సమరయ స్త్రీ గురించి అక్కడ మాట్లాడుతూ ఆమె ఒక మాట అంటది. ఆ 4వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్టయితే ఒక మాట చదువుదాం. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి స్త్రీతో మాట్లాడు చూసి ఆశ్చర్యపడిరి గాని, నీకేమి కావాలనైనను, ఎందుకు మాట్లాడుచున్నవానైనను, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుడు చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుంచి బయలుదేరి ఆయన ఎందుకు వచ్చుచుండిరి. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఈ సమరయ స్త్రీ కూడా దేవుడు ఆమె హృదయాన్ని చూసిన తర్వాత, ఆమె హృదయాన్ని పరిశీలించి, నీ హృదయం ఇలాగ ఉందో, పాపంతో నిండుకొని ఉన్నావు నువ్వు ఇలాగ, నీకు 5గురు భర్తలు ఉన్నారు,
నీకు ఇలాగ నువ్వు పాపంతో ఉన్నావు, నీ హృదయాన్ని సరిచేసుకో అని ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఆమె అనుకుంది, ఈ నిజంగా దేవుడైనా, నిజంగా దేవుని ప్రవక్తే అనుకొని ఆమె ఆ కుండ అక్కడ విడిచిపెట్టేసి పరిగెత్తుకుంటూ పోయి మరి ఏం చెప్పింది అక్కడ మాట? ఆ కుండ పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ విడిచిపెట్టేసి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి. వచ్చి చూడుడి. మీరు వచ్చి చూడండి. నాతో చెప్పి నాతో మాట్లాడిన మనిషిని చూడండి. నాతో మాట్లాడిన దేవుడిని చూడండి. నేనేమి చేశాను నా హృదయాన్ని పరిశీలించి, ఆ హృదయాన్ని బాగు చేసిన యేసు ప్రభువుని చూడండి మీరొచ్చి. నన్ను బాగు చేసిన దేవుడు ఎలా చేసుకుని నేను వెళ్ళాను, నేను చూశాను. కాబట్టి మీరు కూడా వచ్చి చూడండి. నేను నా హృదయాన్ని తెలుసుకున్న దేవుడైన, నా హృదయాన్ని మార్చిన దేవుడు అని రక్షకుడు అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పిన తర్వాత అనేక మంది ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చి అంటున్నారు, ఇదిగో మేము ఇప్పుడు చూసాం. ప్రజలందరూ కూడా వచ్చి అంటున్నారు, నువ్వు చెప్పినట్టు కాదమ్మా, మేము చూసాము, మేము నమ్మాం, ఆయన మాటలు విన్నాం మేము. ఆయన మాటలు విని ఆయన మాట మేము చూసాం కాబట్టి ఇంకా నువ్వు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము ఆయన నిజంగా లోక రక్షకుడు అని మేము తెలుసుకున్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిజంగా దేవుని రక్షకుడే, లోక రక్షకుడే మేము తెలుసుకున్నామని 42వ వచనం చదివినట్టయితే అక్కడ రాయబడి ఉంటుంది. మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోక రక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నామని చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ సమరయ పట్టణం అందరూ ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి అంటున్నారు, అమ్మ నువ్వు చెప్పినట్టు కాదు కానీ మేము వచ్చాం, చూసాం, విన్నాం, ఆయన మాటలు విన్నాం. విన్న తర్వాత ఈ నిజంగా లోకరక్షకుడే అని నమ్మామని అనేక మంది రక్షణ పొందారు. అనేక మంది హృదయాలు మార్చుకున్నారు. అనేక మంది ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మన హృదయాలు కూడా దేవుడు పరిశీలిస్తున్నాడు. సమరయ స్త్రీ హృదయాన్ని పరిశీలించాడు. నతనయేలు హృదయాన్ని పరిశీలించాడు. జక్కయ్య హృదయాన్ని పరిశీలించాడు. వారి హృదయాలను తెలుసుకుని మార్చాడు. హృదయాన్ని సరిచేసి పాపాలు ఒప్పుకున్నారు. దేవుణ్ణి అంగీకరించారు వాళ్ళు. సుమయోను వచ్చాడు, ఆనందపడ్డాడు, సంతోషంతో ఉన్నాడు. ఈ నిజంగా లోక రక్షకుడు వచ్చాడు, ఈ లోకానికి రక్షకుడు వచ్చాడు అని చెప్పి సంతోషపడ్డాడు. గొల్లలు జ్ఞానులు కూడా వచ్చి చూసి సంతోషంతో ఆనందభరితులయ్యారు వాళ్ళు కూడా. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి మనం చూసి ఆయన నమ్మి, ఆయన మాటలు విని, ఆయన కార్యాలు చూసి హృదయాలు సరి చేసుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన బిడ్డలుగా, ఆయన సొంత బిడ్డలుగా మనం మార్పు చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అలాగే మన జీవితాలు మార్చుకుందాం. దేవుని దగ్గర మన హృదయాలు అప్పగించి, ప్రభా నా హృదయం కూడా పరిశీలించాయా, వాళ్ళ హృదయాలు పరిశీలించి బాగు చేసావు, మీ బిడ్డలుగా మార్చుకున్నావు. ఈరోజు మా హృదయం కూడా పరిశీలించి హృదయాన్ని మార్చు ప్రభా. నాలో ఏ ఆటంకం ఉందో, ఏ మాలిన్యం ఉందో, ఏ మాలిన్యం ఉందో, ఏ అడ్డంకులు ఉండే మీ సన్నిధి ఇంకా రాయన అవన్నీ కూడా తీసివేయి ప్రభా. నా హృదయాన్ని కడుగు ప్రభా, మీ రక్తంతో ప్రభా అని మనం దేవుని దగ్గర ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా దేవుడు మన హృదయాలు కడిగే దేవుడు, మనం ఆయన బిడ్డలుగా మార్చుకునే దేవుడు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించను గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా ఈ రోజు నాయన ఇదిగో నతనయేలుతో మాట్లాడిన దేవా, నతనయేలు హృదయాన్ని చూసి ప్రభా నిజంగా ఏ కపటం లేదు ఈ మనుషుల్లో, నిజంగా ఇజ్రాయేలుడే ఇతను అని ప్రభా హృదయాలు పరిశీలించిందేవా. ఓ రక్షకుడు మేము సొంత రక్షకుడుగా అంగీకరించడానికి అవకాశం ఇచ్చిందేవా, నీకు వందనాలు.